St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించారు. బీహార్ లోని పాట్నా విశ్వవిద్యాలయంలో IIT 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి రోటరీ సీనియర్ సభ్యులు బండారుపల్లి హేమంత్ కుమార్ 20,000 ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ I బాబురావు 10,000 సాయం అందించినట్లు క్లబ్ అధ్యక్షులు తిరుమలశెట్టి లక్ష్మీప్రసాద్, కార్యదర్శి చందులూరు బాల వెంకటేశ్వరరావు, కోశాధికారి పొలిదాసు రామకృష్ణ తెలిపారు. Already 2 years completed. Third year there. IIT Guru School Engineering Dr. Baburao garu 10,000, Hemant Kumar garu 20,000. Okay. అది మీరు పెద్దగా చెప్పండి. వీడియో
తీసుకో కొంత డబ్బులేని డాక్టర్ గారు మాట్లాడండి. ఈరోజు సంయుక్త బాబా థర్డ్ ఇయర్ ఫీజు నిమిత్తంగా ఈరోజు 30,000 రూపాయలు క్యాష్గా మన అసిస్టెంట్ గవర్నర్ గారు 10,000 రూపాయలు, మన ప్రముఖ లాయర్ రొటేరియన్ శ్రీ మండపల్లి హేమంత్ కుమార్ గారు వాళ్ళిద్దరు సౌజన్యంతో ఈరోజు ఆ పాపకి సమర్పించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మాస్టర్ మన హేమంత్ కుమార్ మాస్టర్ ఆ పాపకి నోట్ బుక్స్ ఫోన్ చేశాడు. రండి సార్, ఇంకా ఊళ్ళో హేమంత్ కుమార్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్కి వెళ్తున్నాను. అయితే నేను ఇక్కడ ఉండడానికి మొదటి కారణం మల్లేశ్వరి అమ్మగారు. ఎందుకంటే నేను 10th ఇక్కడ చీరాల టౌన్ ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను డాక్టర్ గారి దగ్గరికి, లాయర్ గారి దగ్గరికి, సాఫ్ట్వేర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు చేస్తామని ప్రామిస్ చేశారు. అమ్మ అడిగిన వెంటనే వాళ్ళు మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. అండ్ ఇదంతా రోటరీ క్లబ్లో వాళ్ళు ఉన్నందువల్లనే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నా గోల్ వచ్చేసరికి అంటే చిన్నప్పటి నుంచి గోల్ అంటే నాకు ఎప్పుడు ఏదైనా జాబ్ అని ఇలానే అనుకునేదాన్ని. కానీ ఏ జాబ్ చేసినా కూడా నా వల్ల నేను ఒక 10 మెంబర్స్ని చదివించే స్థాయికి వచ్చి నేను చదివించాలి, అది నా గోల్గా పెట్టుకున్నాను. అది నేను ఏ జాబ్ అయినా చేయండి. ఇప్పుడు బీటెక్ తర్వాత నేను MBA చేయబోతున్నాను. IIM బోర్డ్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో MBA చేయబోతున్నాను. సో నేను బీటెక్ సైడ్ జాబ్ చేసిన అని ఎలక్ట్రానిక్స్ సైడ్, లేకపోతే MBA నుంచి మార్కెటింగ్ అని, సేల్స్ కానీ, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా కానీ ఏ జాబ్ చేసినా కానీ నేను కూడా నాలాంటి వాళ్ళకి చదివించాలనేది. అండ్ నా కోసం ఇంతమంది హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. వర్షాభావ పరిస్థితులకు ప్రకృతి వ్యవసాయం తట్టుకుంటుందని ప్రకృతి వ్యవసాయం FMT చందూరు లక్ష్మీనారాయణ అన్నారు. తర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో బాపట్ల ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ ఆదేశాలతో వరి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజామృతంతో విత్తనాలను విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనాలు తర్వాత పురుగులు ఆశించమన్నారు. 100% విత్తనాలు మొలకెత్తుతాయని అన్నారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు చందూరు లక్ష్మీనారాయణ. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో FMTగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం జరిగేంటి సుబ్రహ్మణ్యం సన్నా ప్రేమ సుబ్బారావు గారి ఇంటి దగ్గర ఉన్నాం. మనం వెదబెట్టడానికి కావాల్సినటువంటి 4 కిట్ల వరి విత్తనాలు తీసుకోవడం జరిగింది. వీటిని మనం మొదటగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. ఈ విత్తన శుద్ధి ఎలా చేస్తామంటే
మనం బీజామృతం తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక 20 లీటర్ల బకెట్ తీసుకొని దానిలో వాటర్ తీసుకోవాలి. ఒక 15 లీటర్లు నుంచి 20 లీటర్లు వాటర్ తీసుకొని మనం 5 కేజీలు దేశీ ఆవు పేడ, ఒక 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం తీసుకొని ఈ ఆవు మూత్రాన్ని బకెట్లో పోసేసి 5 లీటర్లు, తర్వాత ఈ దేశీ ఆవు పేడను ఒక పలుచని గుడ్డలో మూటలు కట్టుకొని ఒక కర్ర సహాయంతో బకెట్లో సగభాగం నీళ్ళలో ఉండే విధంగా సగభాగం పైకి ఉండే విధంగా ఏర్పరచుకొని తర్వాత 12 గంటల సమయం తర్వాత మనకి బీజామృతం తయారవుతుంది. ఇలా తయారైనటువంటి బీజామృతం 12 గంటల తర్వాత ఆ మూటను బాగా పిసికి పక్కన పడేసి దానిలో ఒక 50 గ్రాములు గులసున్నం కలుపుకోవాలి సార్. ఈ గులసున్నం ఎందుకు కలుపుకుంటామంటే మూత్రానికి క్షారగుణం ఉంటుంది. క్షారగుణం అంటే కాల్చే గుణం ఉంటుంది. ఆ గుణాన్ని తగ్గించడం కొరకు మనం ఈ సున్నాన్ని వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసినటువంటి బీజామృతాన్ని ఒడ్లు పలసగా ఈ విధంగా పట్టా మీద ఆరబెట్టుకొని పలసగా కల్లాపు జల్లినట్టు జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత బాగా విత్తనాలు మొత్తానికి కూడా బీజామృతం కలిసేట్టుగా కలుపుకొని ఒక 10 నుంచి 20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టుకున్న విత్తనాలు తీసుకెళ్ళి మనం పొలంలో ఎదబెట్టుకోవచ్చును, చల్లుకోవచ్చును. దీనివల్ల మనకి విత్తనం నుంచి వచ్చే విత్తన తెగుళ్ళు కానీ, అదేవిధంగా మొలక శాతం 100% వస్తుంది. అదేవిధంగా 15 రోజుల వరకు మనం ఎటువంటి కషాయాలు కానీ రసాయనాలు కానీ వాడకుండా వరి నార్మడి కావచ్చు లేదా ఏదైనా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. చెప్పు. నాయుడు రాణి ఐసీఆర్పి. ఈ మామూలుగా ప్రకృతి వ్యవసాయం గురించి నాయుడు రాని ఫస్ట్ నుంచి వివరిస్తున్నారండి. వేరుజానలో వేసాము. ఇప్పుడు మళ్ళీ వరికి కూడా అమ్మాయి బీజామృతం తయారు చేసి ఇచ్చింది. లక్ష్మీనారాయణ గారు, రవిశంకర్ గారు వీళ్ళు కూడా వచ్చి అమ్మాయికి సాయం చేశారు. ఇవాళ మా 4 టిక్కీలు వరి విత్తనాల్లో బీజామృతం కలిపి సిద్ధం చేశారు. మేము ఎదబెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాము. నమస్తే. సేవా కార్యక్రమాలతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని రెడ్డి సేవా మిత్ర సెక్రటరీ ఎట్రా ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెం పంచాయతీ గేమెక్షన్ మిల్లు సమీపంలో ఒక మహిళకు రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర సెక్రటరీ ఎట్రా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తున్న విన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఈ రెడ్డి సేవా మిత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి కళ్ళజోడు పంపిణీ కానీ లేకపోతే ఇంకో రకం వగేర పేదలకి, బొంగు పదిహేను వర్గాలకు అందరికీ మొదలుపెట్టి చేసుకుంటూ రావడం జరిగినది. ఈ మధ్యకాలంలో ఈ కులాలకి, మతాలకి అతీతంగా ఏదో కొద్దిగా గొప్ప సాయం చేసుకుంటూ ఈ రెడ్డి సేవా మిత్ర కార్యక్రమం తరఫున అందరికీ అన్ని కులాలు ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపుకోకుండా ఈ మధ్యకాలంలో హరిబాబు రెడ్డి గారు కొట్టుకున్న తర్వాత ఈ ముందరకు సాగటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దానికి డొనేషన్లు ఇచ్చే రెడ్డి సేవా మిత్ర డొనేషన్లు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే దానికి కూడా ఇస్తే ఇంకా ముందరకి సాగడానికి బాగా అవకాశం ఉందని చెప్పి కోరుకుంటూ ఈ రెడ్డి సేవా మిత్ర కార్యక్రమాన్ని ఫస్ట్ రూపప్రదం చేసినట్లు మన నవ్వు గోవర్ధన్ రెడ్డి గారు ఇలా వీళ్ళందరూ కూడా వెంపడ పెట్టుకుని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిన్నలకి పెద్దలకి సెలవు తీసుకుంటున్నాం. వడివైపు ఒక అడుగు వేద్దాం, మన పిల్లల ప్రగతిని చర్చిద్దామని కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మరియు వాపన జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి వారి ఉత్తర్వుల ప్రకారం రేపు 24 మండలాల్లో పరిధిలో ఉన్న పాఠశాలలో మెగా పేరెంట్స్ డే జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తప్పనిసరిగా తల్లిదండ్రులు పాఠశాలలో జరుగు మెగా పేరెంట్స్ డేలో పాల్గొని పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అభివృద్ధిలో పరస్పరం టీచర్స్ తో చర్చించుకోవాలని వారు పిలుపునిచ్చారు. మరియు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల అభివృద్ధికి దోహదపడిన దాతలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 24/7/2026 శుక్రవారం రోజు పాఠశాలలో మెగా పేరెంట్ డే టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా పాల్గొని
విద్యార్థుల యొక్క ప్రగతిని, పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో మరి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. కావున మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థుల యొక్క ప్రగతిని, పాఠశాల యొక్క అభివృద్ధిని గురించి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపల్లి సిఐటియు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సిఐటియు రేపల్ల పట్టణ కన్వీనర్ కె ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మరలాల్ మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 2011లో వేతనాలు సవరించిన తర్వాత 15 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పెంపు జరగలేదని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులు వేతనాలు పెంచాలని కోరారు. జూలై 30, 31 తేదీల్లో బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలకు జయప్రదం చేయాలని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. సిఐటి రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల దగ్గర కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. దానికోసం ఈ రోజు రేపల్లె ప్రాంతానికి సంబంధించి సిఐటి మీటింగ్ ఈ రోజు సిఐటి కార్యాలయం నిర్వహించడం జరుగుతా ఉంది. సిఐటి యొక్క లక్ష్యం ఒకటే, కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతాం, ఆశా వర్కుల వేతనాలు పెంచుతాం, మున్సిపాలిటీ, విద్యుత్ అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కరికి ఒకరు వేతనాలు పెంచలేదు. అందుకని 30వ తారీఖు నాడు వివిధ స్కీమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వేతనాలు పెంచాలని చెప్పేసి బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీలు, ఆశాలు ఇట్లాంటి వాళ్ళందరూ సంబంధించి 31వ తారీఖు నాడు, 30వ తారీఖు నాడు వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీ, విద్యుత్, ఆర్టీసీ, ఇతర ఎంపీడీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఇతర అన్ని పథకాలు, నేషనల్ హెల్త్ మిషన్, సర్వశిక్ష అభియాన్ అన్ని పథకాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, అట్లనే వివిధ పరిశ్రమలు, రేపల ప్రాంతానికి సంబంధించిన రైస్ మిల్లు, బాపట్ల జిల్లాలో ఆక్వా పరిశ్రమలు, ఇట్లాంటి పరిశ్రమల కార్మికులు అందరి సమస్యల మీద 30వ తారీఖు నాడు ఈ 2 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాల్లో పెద్ద సంఖ్యలో రేపల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు పాల్గొనాలని చెప్పి సిఐటికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజు ఒకటే, సమాన పనికి సమాన వేతనం. 8 గంటలు పనిచేస్తున్నట్టు పర్మనెంట్ ఉద్యోగికి ఒక మెరుగైనటువంటి వేతనం ఉంటే, అంగన్వాడీలకి, ఆశాలకి, అప్కస్తున్న మున్సిపల్, విద్యుత్ వీళ్ళందరికీ ఏదో కొంత వేతనం ఇస్తూ సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు, ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఇతర ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు, ఆరోగ్యానికి సంబంధించి లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ఐ లేదు, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు. అందుకనే సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా ప్రమాదపడుతున్న పనులు జరిగితే కార్మికులు చనిపోతే ఆదుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అందుకని అందరికీ ప్రమాద బీమా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 30, 31 తారీఖు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని చెప్పి సిఐటికి పిలుపునిస్తాం. పల్నాడు జిల్లా మెప్మా కార్యాలయంలో ఐబీగా విధులు నిర్వహిస్తున్న పద్మజ జూనియర్ అసిస్టెంట్ రోషారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళా ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, కుక్కలాగా వాగుతున్న వంటి అసభ్య పదజాలంతో దూషించడం, జీతంలో కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. అనుమతితో అధికారిక సమావేశాలకు హాజరైనప్పటికీ తన జీతంలో కోత విధించారని, కారణం అడిగితే అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పనిచేసే మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న అధికారిపై తక్షణ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. నా పేరు పద్మజ, మెప్మా పల్నాడు జిల్లా ఆఫీస్ లో ఐబీగా పనిచేస్తున్నాను. సత్తెనపల్లి సిఎంఎం, చిలుకలూరుపేట సిఎంఎం గా కూడా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్ లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళుగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ఇక్కడ ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తూనే ఉంటాడు. మేకప్ వేసుకొని వస్తారు, బాక్సులు తెచ్చుకొని తింటారు, పని పాట లేదు వీళ్ళకి, వస్తారు పోతారు, ఇదే పని అంటాడు. కుక్కలాగా వాక్కుంటున్నారు అంటాడు, నోటుకొచ్చినట్టు తిడతాడు, మా అందరికి జీతాలు కట్ చేస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ టైంలో చేసినా అందరికి ఫోన్ చేసి నీకు జీతం తగ్గింది, ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వకపోతేనేమో జీతాలు అందరికీ కట్ చేసేసి పంపిస్తాడు. నేను ఈ రోజు నాకు వారం రోజులు జీతం తగ్గింది, ఎందుకు తగ్గించి పంపించారు అని అడిగితే, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో అని తిడుతున్నాడు నన్ను. ఇదైతే మాత్రం అసలు హర్షించదగ్గ విషయమే కాదండి. నేను 2 రోజులు హెడ్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళా, ట్రైనింగ్కి వెళ్ళా. కనీసం పీడీ గారికి నేను చెప్పి పీడీ గారి పర్మిషన్తో మేము వెళ్ళాం. కనీసం జీతం తగ్గినప్పుడు పీడీ గారికి చెప్పాలి, అడగాలి. ఏమి అడగకోకుండా హెడ్ ఆఫీస్ జీతం రికమెండ్ చేసి పంపించేశాడు. ఎందుకు తగ్గింది అని అడిగితే ఈ రోజు నోటుకొచ్చినట్టు నన్ను తిడుతున్నాడు.
ఇదైతే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం అండి. పనిచేసే చోట ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక జూనియర్ అసిస్టెంట్ ఎంత ఇన్ఛార్జ్ ఇస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిపోతే మాత్రం నోటుకొచ్చినట్టు ఆడవాళ్ళని తిడతాడండి? ఒకసారి కాదు, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు. గుంటూరు ఆఫీస్ లో కూడా ఇలాగే చేస్తే ఒక ఆఫీసరు చెప్పు తీసుకొని వెనకాల పడింది ఇతన్ని కొట్టడానికి. ఇక్కడ ఎవ్వరు ఏ చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ 25వ తారీఖు కూడా ఇలాగే మాట్లాడారు, నువ్వు కుక్కలాగా వాగుతున్నావు అన్నాడు నన్ను. అప్పుడు కూడా నేను అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ రాసేపోతే ఇక్కడ వాళ్ళు అందరూ అన్నారు, వద్దులే మేడం ఇప్పటికే పరిస్థితులు బాగాలేదు, మన పల్నాడు మెప్మా పరిస్థితి, మీరేం ఇవ్వకండి, ఒక్కసారికి ఊరుకోండి, మేము చెప్పి చూస్తామన్నారు. ఏం మారాడండి చెప్పి చూస్తే? ఏమీ మారలేదు. మాట్లాడితే తిడతాడు, మేకప్ వేసుకొని వస్తారంటాడు. ఆయనకి ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఎందుకు అనాలి మమ్మల్ని? మా డ్రెస్సుల గురించి, మా మేకప్ల గురించి, మా జుట్ల గురించి ఎందుకు అనాలి? ఆయన ఎవరు అసలు మమ్మల్ని అంటానికి? నేను ఎలా వస్తా ఆయనకి ఎందుకు? అటెండెన్స్ తగ్గింది, జీతం తగ్గించి పంపించాడని అడిగితే కుక్కలాగా వాగుతున్నారు అంటాడా? దిక్కున చోట చెప్పుకోవాలా? నేను ఎస్పీ గారికి అయితే కంప్లైంట్ ఇస్తానండి. విజయపురి సౌత్ దేశవరం క్యాంపు తండాలో ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో గతంలో వివోగా పనిచేసిన కేతవతి శ్రీనునాయక్ మాట్లాడారు. డ్వాక్రా మహిళల శ్రేణి ఉన్నతి రుణాలకు సంబంధించి తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను వివోగా పనిచేసిన సమయంలో ఎవరి నుంచి ₹1 కూడా తీసుకోలేదని ఆరోపణను నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన విధంగా స్పందిస్తారని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. నేను పాత వివోని మండల ఆఫీస్ లో వివోగా పనిచేస్తున్న పాత వివోని రీసెంట్ గా నాకు 2.5 సంవత్సరాల నుంచి తొలగించారు. ఏదో పార్టీ ఫీలింగ్స్ నాకు తొలగించారు. దాని తర్వాత నేను అన్ని బయటకు వచ్చినాక అన్ని లెక్కలు ముట్ట చెప్పి శ్రీనిధి మేనేజర్ కి, సార్ల సీసీకి, ఏపీఎం వాళ్ళకి అందరికి ప్రతి గ్రూప్కి వెళ్ళి శ్రీనిధి లెక్కలు మొత్తం అప్డేట్ గా డైరీలో శ్రీనిధి మేనేజర్ లో రాసి, అది కూడా నేను నా తరపున రాయలేదు, గ్రూప్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ వాళ్ళని పిలిపించండి, నేను అన్ని విధాలుగా లెక్కలు చూపించే బాధ్యత నాకుంది, కావాలనుకుంటే నా దగ్గర అవన్నీ బుక్కులు స్టేట్మెంట్లు మాన్యువల్ గా 2016 నుంచి మాకు ప్రతి సంవత్సరం ఆడిట్, సోషల్ ఆడిట్, జనరల్ ఆడిట్ ఉంటుంది. దానికి నేను ₹1 కూడా గ్రామ సంఘంలో తీసుకుంటే అది మాన్యువల్ గా ఆడిట్ రూపంలో నేను చూపించాలా. నేను తింటే ప్రతి ఆడిట్ రోజు నాకు ఏదో వెరిఫికేషన్ వస్తుంది. నేను 15 లక్షలు తీసుకుంటే ఆడిట్ వాళ్ళు ఊరుకుంటారా, లేకపోతే ఆఫీస్ వాళ్ళు ఊరుకుంటారా? ఉన్నతి డబ్బులు ప్రతి నెల వాళ్ళు ప్రతి నెల నా దగ్గరకు వచ్చి రిసిప్ట్ తీసుకొచ్చి డేట్ వారిగా తీసుకొచ్చి రాపిస్తారు. నేను కట్టాము 16, మిగతా డబ్బులు ఒక 8 లక్షలు 8 నుంచి 7 లక్షలు ఆగి ఉన్నాయి. ఉన్నతి డబ్బులు గ్రామ సంఘంలో నాగార్జున గ్రామ సంఘం కట్టవలసిన డబ్బులు ఇంకా 7 నుంచి 8 లక్షలు ఉంది. ఇచ్చిన డబ్బుల్లో మొత్తం కట్టేసి ఉన్నాం. అన్ని డేటాలతో సహా ప్రతి గ్రూపు ఒక్క గ్రూప్ అయినా సరే ఉన్నతి తీసుకున్నా, శ్రీనిధి తీసుకున్నా వాళ్ళ డబ్బులు వాళ్ళే కట్టుకొని స్లిప్ ద్వారా నాకు డేట్ వారీగా రాసుకొని నేను శ్రీనిధి బ్యాంక్ కి ఏ గ్రూప్ ఎంత పంపించారనేది నేను వాళ్ళకి చెప్పి మాన్యువల్ గా వాళ్ళకి ఆఫీస్ లో నేను ఇస్తాను. దీని తర్వాత వాళ్ళ స్లిప్పులు వాడకాలే ఉంటది, వాళ్ళ డబ్బులు వాళ్ళే బ్యాంకు వెళ్ళి నాగార్జున గ్రామ సంఘాన్ని కట్టి. నెలల నుంచి డబ్బులు కట్టకుండా ఎట్ట ఆగింది మరి అడగొచ్చు కదా. ఒక్క నెల మేము ఒకవేళ మాకు టైం కుదరకపోతే ఇచ్చిన మా శిల్పి ఏదని మేము అడుక్కుంటాం ఆయన కడితే. కానీ ఆయనకి ఏ నెల మేము కట్టమని చెప్పాం. మా లెక్క మేమే చూసుకుంటాం, మేమే రాపించుకుంటాం బ్యాంకు దగ్గర పోయి. మా డబ్బులు మేమే కట్టుకుంటాం. శ్రీనిధి డబ్బులు, లోన్ డబ్బులు, ఏ డబ్బులైనా సీనుకు మేము చెప్పాం. మాకు ఆయన చెప్పేది ఏంటంటే మా అన్ని తీరిపోయినాక ఆయన అన్ని డీటెయిల్ గా రాసి మాకు లోన్ కావాలంటే తీపిస్తాడు. అంతేగాని వాడు మేము అసలు మా డబ్బులు అనేదే ఇయ్యం ఆయనకి. మా దగ్గరే ఉంటాయి, బొక్కులు మా దగ్గర ఉంటాయి, శిల్పులు మా దగ్గర ఉంటాయి, అన్ని మా దగ్గర ఉంటాయి, మేమే కట్టుకుంటాం. బ్యాంకులో పోయే రాపించుకొని కట్టుకుంటాం. ఎప్పుడైనా ఉంటే రాపించుకుంటాం ఇంతని, లేకపోతే బ్యాంకులో ఉంటారుగా వాళ్ళ చేత రాపించుకొని మేము కట్టేసి మా శిల్పులు మేము దాచిపెట్టుకుంటామండి. ఆయనకైతే ఇయ్యం మేము అసలు డబ్బులు. కావాలి నెల దాకా సీను మా డబ్బులు నువ్వు కట్టావు కదా, నీ శిల్పులు వెయ్యి, నీ ఆధారాలు వెయ్యి, నా బొక్కులు వెయ్యి అని అడగొచ్చు కదా. అడగలేదుగా. మరి నీ బొక్కులు నీ దగ్గర ఉంటాయి, నీ ఆధారాలు నీ దగ్గర ఉంటాయి. సీను తీసుకున్నాడని ఏంది గ్యారెంటీ? ఆయనకి ఇచ్చావాను? మరి ఆయన దగ్గర శిల్పులు ఉండవా కడితే? మరి అది లేదు. ఎందుకు అట్ట ఆరోపణలు చేస్తున్నావు చెప్పు. నీ డబ్బులు ఎప్పుడు తిన్నాడు వాడు? అంతమంది గ్రూపులో నీ డబ్బులే తింటాడు ఆయన. ఎవరు మా తండలో చాలా గ్రూపులు ఉన్నాయి, ఎవరు డబ్బులు తినలేదు ఆయన. మాకు 15-16 గ్రూపులు ఉన్నాయి సార్, కానీ ఆయన ఎవరు డబ్బులు తీసుకోలేదు. మాకు లోన్ తీపిస్తే మాకు దయ తెలిస్తే ఒక 100 ఇస్తాం.
మనిషికి ఒక 100 ఇస్తాం, అంతేగాని ఆయన ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. లేదు అంటే చూసుకుంది సార్ ఆమె, ఎక్కడ నిద్రపోతుంది సార్ ఆమె, ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది. 1 నెల కట్టమని ఇస్తే మేము చీపులు అడుక్కుంటాం ఏది నువ్వు కట్టిందని. అది కానీ ఇన్ని నెలల దాకా ఏం కళ్ళు మూసుకొని కూర్చుంది సార్ ఆమె. కావాలని కాకపోతే కావాలని పార్టీ తరఫున చేస్తున్నారేమో మాకు తెలియదు. కోటప్పకొండ శ్రీ త్రికోణేశ్వర స్వామి దేవస్థానంలో జూలై 25న జరగనున్న తొలి ఏకాదశి ఉత్సవాలకు ముందుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో గుడిమెట్ల మార్గం, క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. భక్తుల కోసం తాగునీరు, కార్పెట్లు, ప్రసాద పంపిణీ, గిరి ప్రదక్షిణ మార్గంలో తాగునీరు, పండ్ల పంపిణీ వంటి ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ట్రాఫిక్ రద్దీలో దృష్టిలో ఉంచుకుని పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా సులభ దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి రేపు 25వ తేదీన జరగబోయే తొలి ఏకాదశి కొండ పండుగ, మరి కోటప్పకొండ పండుగ కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరవుతారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసు వారు కానీ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరం కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్రాఫిక్ సిఐ గారు కానీ, లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఎక్కువ మంది పోలీసులు ఉండి ట్రాఫిక్ జామ్ జరగకుండా భక్తులకి సౌకర్యంగా మరి దర్శన ఏర్పాట్లు కూడా చక్కగా చేయించాలి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సేవ చేయడానికి రావడం జరిగింది. కొండ పైభాగం మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల, అసలు కొండ అంటే మన ఇల్లు లాగా ఉంటుందా, ఇంటికంటే కూడా మన ఇంట్లో గుడిలాగా ఉంటుందనే ఆలోచన వచ్చేటట్టు చేసి పెట్టడం జరిగింది. మరి ఎక్కడ కూడా మట్టి గిట్టి కనపడకుండా మరి గ్రాస్ పెంచడం జరిగింది. మరి కార్పెట్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ప్రతి అడుగడుగుకి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా మరి భక్తులకు ప్రసాదాలు కూడా ప్రతి అడుగుకి ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరి దారిలో తినడానికి పళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా, సంతోషంగా మరి గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. ఆలయ అధికారులు కానీ, మరి కలెక్టర్ గారు, మరి ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము సిద్ధం, మరి భక్తులు కూడా సిద్ధంగా ఉండాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లమని చెప్పి మీడియా వాళ్ళు కోరుతూ మరొకసారి మీ అందరికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.